నమస్కారం. జర్నలిస్టు ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజలు ఆదరించాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఒకవైపు అయితే మా ఆదోని డివిజన్లో ఎమ్మెగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు, మరోవైపు అందరూ తూర్పు తిరిగి దండం పెడితే ఆయన పడమర తిరిగి దండం పెడతాడన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. డివిజన్లో ఉన్నటువంటి ప్రజలంతా అంటే ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు, రాజకీయ నాయకులు అందరూ కూడా వాస్తవంగా తెలుగుదేశం నాయకుల మనసుల్లో ఆదోని జిల్లా కావాలని చాలా గట్టిగా ఉంది. ఉదయం నిండా అదే. కానీ ఆదోని జిల్లా ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఎవ్వరూ చేయనటువంటి విద్రోహం పని చేశారు ఆయన జయనాగేశ్వరరెడ్డి గారు. ఎమ్మిగనూరు జిల్లా కావాలని పోటీ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన నిరాహార దీక్ష కూడా సాగించారు. ఇది మన అందరికీ, డివిజన్లోనే ఉన్న ప్రజలకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. మరి ముఖ్యమంత్రి గారు కళ్ళగొట్లకు వచ్చినప్పుడు ఆయన ఎమ్మిగనూరు జిల్లా కావాలని మాత్రం అడగలేదు. అంటే ఆయనకు వాస్తవంగా పోటీ ఉద్యమం చేశాడు అన్నటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపించింది. అందుకే నేను చెప్తున్నా, అందరూ జయనాగేశ్వరరెడ్డి గారు వారు ఎలా ఉన్నారంటే, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు, అవును మూడే కాళ్ళు అన్నట్లుంది. ఇప్పుడు అంతో కొంతో నడుస్తున్నటువంటి ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం మీద పడిపోయాయి ఆయన కళ్ళు, ఆయన విధానం. ఎమ్మిగనూరులో పరిశ్రమలు మూతపడ్డాయి, మిల్లు తెరిపించాయా మగడ అంటే ఇంతవరకు దాని మీద మాట్లాడడమే లేదు. మరి ఇది పద్మశ్రీ మాచాని సోమప్పగా నిర్మించినటువంటి చేనేత సహకార సంఘం ఇది. మాచాని సోమప్ప గారు చేసినటువంటి సహకార సంఘాలు అంటే పాల ఉత్పత్తి సంఘం, లెదర్ సహకార సంఘం, అలాగే టౌన్ బ్యాంకు, ఇలాంటి సహకార సంఘంలో అనేక పరిశ్రమలు స్థాపించి, అలాగే ఎంజీ మోటార్ సర్వీసు వేలాది మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి మహానుభావుడు ఆయన. ఇంత చేసినప్పటికీ ఆయన రాజకీయాల్లో మాత్రం అడుగు పెట్టలేదు. ఈయన చేనేత సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి చేనేత సహకార సంఘాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, చేనేత సహకార సంఘంలో పనిచేస్తున్నటువంటి చేనేతలకు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు, ఇప్పటికి కూడా చెక్కు చెదరినటువంటి విధంగా రాతి కట్టడాలతో కట్టినటువంటి ఇల్లు ఉన్నాయి వాళ్ళకి చాలామందికి. అందుకే ఆయన యొక్క సేవను, ఆయన యొక్క విధానాన్ని, సోమప్ప చేసినటువంటి మంచి పనులను, సోమప్ప ప్రజలకు చేసిన మేలును, ఎమ్మిగనూరుకు చేసినటువంటి పనులను, సేవలను చూసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. ఆయన 1939 అంటే ఇప్పటికి దాదాపు 85 సంవత్సరాలు అవుతుంది. అంటే దేశానికి స్వాతంత్రం రాకమునిపే చేనేతల్లో ఒక మంచి చైతన్యాన్ని నింపి ఒక సహకార సంఘాన్ని ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం పేరుతో ఏర్పాటు చేసి చేనేత పరిశ్రమను ఆయన అభివృద్ధి చేయడమే కాకుండా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది.
ఆయన ఉన్నంత వరకు ఎమ్మిగనూరు సొసైటీ, ఎంజీ బ్రదర్స్ లారీ సర్వీసు, పాల సొసైటీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సహకార సంఘాలు ఆయన ఆధ్వర్యంలో ఎంతో ప్రగతిని సాధించడమే కాకుండా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి మహానుభావుడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సేవలను గుర్తించి సోమప్ప ఎమ్మిగనూరుకు చేసిన కృషిని, అభివృద్ధిని, సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం కళ్ళారా చూసి ఆయనకి పద్మశ్రీ బిరుదు ఇవ్వడం జరిగింది. అలాంటి మహానుభావుడు నిర్మించినటువంటి ఎమ్మిగనూరు సొసైటీలో, చేనేత సొసైటీలో ఒకప్పుడు 5,000 మంది కార్మికులు జీవించేవారు, సభ్యులుగా ఉండేవారు, జీవించేవారు. ఆనాడు చీరలతో సహా టవాళ్ళు, బెడ్షీట్లు కూడా చేనేతలు తయారు చేసేవారు. ఎమ్మిగనూరు అంటే చేనేత కార్మికులు, చేనేత కార్మికులు అంటే ఎమ్మిగనూరు. ప్రతి ఇంట్లో కూడా చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి అభివృద్ధి ఉండేది. ప్రతి ఇంట్లో కూడా చేనేత యంత్రాలతో పోగు అతికించి బట్టలు, చీరలు, బెడ్షీట్లు, టవళ్ళు రకరకాలు తయారు చేసేవాళ్ళు. దేశవ్యాప్తంగా ఎమ్మిగనూరు చేనేత సొసైటీ దుకాణాలు ఉండేవి. మా ఆదోన్లో కూడా పాత బస్టాండ్ ఎదురుగా చేనేత సహకార సంఘం యొక్క దుకాణం ఉండేది. అయితే అంతేకాకుండా ఇప్పటికి కూడా వేల రూపాయలు, అవసరమైతే లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఈ చేనేత సహకారానికి ఉన్నాయి, సంఘానికి ఆస్తులుగా ఉన్నాయి. పవర్ లూమ్ రావటం, ప్రభుత్వం చేనేత కార్మికులను నిర్లక్ష్యం చేయటం, రంగుల ధరలు పెరగటం, ఇలా అనేక కారణాలతో చేనేత పరిశ్రమ వస్తున్న ఆధునికత యంత్రాలకు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో రాను సొసైటీ సభ్యుల సంఖ్య తగ్గి ఇప్పటికి 200 మాత్రమే ఉన్నారు. దాదాపు ఒక 80 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయి. ప్రస్తుతం నాకు అందినటువంటి సమాచారం ప్రకారం 7 అవుట్లెట్లు ఉన్నాయి. ఒకప్పుడు చీరలు తయారు చేసినటువంటి చేనేత రంగంలో ఇప్పుడు కొన్ని సరుకులను మాత్రమే తయారు చేస్తున్నట్లు తెలుస్తుందంటే దుప్పట్లు, ఈ అడ్డపంచలు, టవ్వాళ్ళు మాత్రమే తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అధికార పార్టీ నాయకుల కళ్ళు ఎమ్మిగనూరు చేనేత సొసైటీ పైన పడింది. దీంతో ఆప్కోలో విలీనం చేస్తామని జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు సమాచారం రావడంతో చేనేత కార్మికులు ఒక్కసారిగా బగ్గుమన్నారు. రస్తా రోకోలు చేశారు, ఆందోళన చేశారు. మాచాని మనవుడైనటువంటి మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఆప్కోలో అవుట్లెట్లను కూడా, అంటే దుకాణాలను కూడా మీరు విలీనం చేయరాదంటూ ఆందోళన చేయడమే కాదు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో కార్మికులు ఆప్కోలో ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘానికి సంబంధించినటువంటి వేటిని కూడా ఆప్కోలో
విలీనం చేయరాదంటూ మెజార్టీ కార్మికులు తీర్మానం చేశారు. కొత్త పరిశ్రమలు స్థాపించి వారికి ఉపాధి కల్పించాల్సినటువంటి నాయకుడే విలీనం చేయడం అనడంతో చేనేత కార్మికులు ఒక్కసారిగా ఆవేశపడ్డారు, మండిపడ్డారు. ఎమ్మెల్యే చర్యలను తీవ్రంగా విమర్శించారు. చివరికి తమకున్నటువంటి న్యాయపరమైనటువంటి సొసైటీ ఓటు హక్కు ద్వారా వ్యతిరేకించి ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు చేనేత సొసైటీని కాపాడుకున్నారు. కొత్త పరిశ్రమలు తెచ్చి కొంతమందికి ఉపాధి కల్పించాల్సినటువంటి నాయకులే ఉన్న పరిశ్రమలను కూడా తిలోదకాలు చేయడానికి పూనుకోవడం చాలా శోచనీయమైనటువంటిదని ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నారు. బనవాసి దగ్గర టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు మొట్టమొదటి అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి శిలాఫలకం, మహానీయుడు బివి మోహన్ రెడ్డి ఆలోచనలతో మెరిసినటువంటి టెక్స్టైల్స్ పరిశ్రమను బనవాసిలో వేయాలని శిలాఫలకం వేశారు. ఇప్పటికీ అక్కడ టెక్స్టైల్ పరిశ్రమ రాలేదు. అప్పుడప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి లేదా అప్పుడప్పుడు అధికారులను పిలవటం, ఆ స్థలంలో అంటే బనవాసి వద్ద స్థలంలో జస్ట్ అట్లా ఒక సమావేశాన్ని, సదస్సును ఏర్పాటు చేయడం, ప్రజలను మోసం చేయడం అన్నటువంటిది ఈ పాలకులు చేస్తున్నారు. ఆప్కోలో ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం దుకాణాలను విలీనం చేసిన తర్వాత ఇంక అక్కడ ఏం మిగులుతుంది? అసలే ఆప్కో సంస్థ ఆపసోపాలు పడుతుంది, నష్టాల బారిన నడుస్తుంది. అధికారుల అవినీతి అక్రమాల వల్ల ఆప్కో కుచించుకుపోయింది. దాంట్లో ఎమ్మిగనూరు చేనేత సహకార దుకాణాలను అంటే అక్కడక్కడ ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి దుకాణాలను విలీనం చేయడం అంటే పరోక్షంగా ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ప్రభుత్వం ఆప్కోలో విలీనం చేయడమైనటువంటిది తథ్యం. ఇది అంటే కార్మికులపైన కానీ లేకపోతే చేనేత సహకార సంఘాన్ని ఇంకా నిధులు తెచ్చి బలోపేతం చేస్తామని కానీ ఆలోచన కాదది. కేవలం 80 కోట్ల నుంచి 100 కోట్లలో ఉన్నటువంటి ఆ భూములపైన కన్ను. ఆ భూములను ఎలాగైనా సరే నాయకులు పంచుకోవడానికి ఎత్తుగడ అన్నటువంటిది ప్రజలు అభిప్రాయపడే పరిస్థితి ఉంది. అందువల్లనే సొసైటీ సభ్యులంతా కూడా విలీనానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎమ్మెల్యే పైన మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్ బయటికి వెల్లడి చేయడం కూడా జరిగింది. దీని వెనుక ఎమ్మెల్యే ఉన్నారు అన్నారు. అలాగే మాచాని సోమనాథ్ గారు కూడా ఆందోళన చేద్దాం, చేనేతలు దీన్ని రక్షించుకుందామని చెప్పడమే కాకుండా ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయ పోరాటాన్ని కూడా వెనకాడం, దీన్ని రక్షించుకుంటామని చెప్పారు. చేనేత కార్మికుల యొక్క చైతన్యమే ఇవాళ ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని రక్షించుకోవడం జరిగింది. ఇది సత్యం. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు. 9440293294 నా యొక్క నంబర్. ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వండి, ప్రజలకు తెలియజేస్తాము. నమస్కారం.